ఇంకా డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేశారు. అర్హులైన 1,30,796 మత్స్యకార కుటుంబాల ఖాతాలో 20,000 రూపాయల చొప్పున మొత్తం 262 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేశారు. మత్స్యకారులకు 200 మెకగ్జైడ్ బోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే 60% సబ్సిడీ ఇచ్చి మిగిలింది రుణాలు ఇప్పిస్తామన్నారు. ఎవరైనా మన తీర ప్రాంతాల్లోకి వస్తే వెంటాడదామంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మత్స్యకారులను పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని చెప్పారు. మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం, మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం. అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి.